హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ జిత్తు దీషి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ చాక్లెట్స్ అండి. మనం ఇంట్లోనే ఇన్స్టెంట్గా ఇలా తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇంట్లోనే ఇలా చేశానండి పిల్లలకి. మనము పిల్లల బర్త్డే పార్టీస్కి కానీ అలాగే సెలబ్రేషన్స్కి కానీ పిల్లలు అడుగుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇలా ఇంట్లోనే తయారు చేయొచ్చు అండి. దీన్ని తయారు చేసుకోవడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఈ వీడియోలో చూద్దాము. నేను ఒక పెద్ద కాంబో ప్యాక్ చాక్లెట్ని బేకరీ రా మెటీరియల్ షాప్లో డార్క్ చాక్లెట్ని తీసుకున్నానండి. డార్క్, వైట్ అలా 2 టైప్స్ చాక్లెట్స్ అనేది ఉంటాయి. నేనైతే డార్క్ చాక్లెట్స్ తీసుకొని మైక్రో ఓవెన్లో జస్ట్ ఒక 3 మినిట్స్లో మెల్ట్ అనేది చేసేసుకున్నానండి. మనం స్టవ్ మీద కావాలంటే ఆవిరితో ఇలా స్టవ్ మీద కూడా మెల్ట్ అనేది చేసుకోవచ్చు. నేను మైక్రో ఓవెన్లో మెల్ట్ చేశాను. ఇక మెల్టింగ్ అయిపోయిన తర్వాత ఓవెన్లో నుంచి నేను బౌల్ అనేది తీసేసుకొని దాన్ని ఒక 2 మినిట్స్ గెరిటితో ఇట్లా మిక్స్ అనేది చేశాను. చాక్లెట్ అనేది మెల్టింగ్ అనేది అయింది కదా, ఆ మెల్ట్ అయిన తర్వాత మౌల్స్ ఉంటాయి. చాక్లెట్ మౌల్స్ని నేను డీమార్ట్ షాప్లో తీసుకున్నానండి. ఇవి కూడా ఆన్లైన్ కూడా దొరుకుతాయి. నేను డీమార్ట్లో అయితే తీసుకొని ఆ చాక్లెట్ మెల్ట్ అయిన చాక్లెట్ని మౌల్లో వేసేసుకొని మనం 10 or 15 మినిట్స్లో ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకోవాలి. ఇలా మొత్తం మౌల్లో ఫిల్ చేసాం కదా, ఈ మౌల్ని ఫిల్ చేసిన తర్వాత ఇక మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. జస్ట్ 10 or 15 మినిట్స్లో చాక్లెట్ అనేది రెడీ అయిపోతుంది. చూసారా, చాక్లెట్ అనేది రెడీ అయింది. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నాం. ఇలా ఒక్కొక్కటి ఓపెన్ చేసేసుకొని ప్లేట్లో అనేది పెట్టేసుకున్నాం. మా అమ్మాయి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి. చాక్లెట్స్ ఎప్పుడు తిన్నామా అని. చూడండి, తనే ఓపెన్ చేసేసి నేను చేస్తానని నన్ను అయితే చేయనీయట్లేదు, తనే చేసేస్తుంది. ఇక మొత్తం ఓపెన్ చేసుకొని మేమైతే ఇలా సర్వ్ చేసేసుకున్నామండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో, చాలా బాగా వచ్చినాయి. పిల్లలు ఎమ్మీగా చాలా ఇంట్రెస్ట్గా తింటారు కదా చాక్లెట్స్ అంటే. ఓకేనండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.